ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు, గృహిణులకు, మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ, అదేవిధంగా దీపాలు రాబోతా ఉంది. మరి ఇప్పుడు రకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి, నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకుని జరిగింది. నేను మా మోర్చా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు. ఒకటి. రెండోది, రేపు 6వ తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసిన కూడా అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు. ఇది కేవలం మీ సూచనకు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 1:30కి వచ్చి మళ్ళీ వారు 5 o'clock వెళ్ళిపోతారు. 2-3 అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజంజాహి మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వారి యొక్క ఆహ్వానం వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక 10 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళడం జరుగుతుంది. వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే అది ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది. అవైలబుల్ పార్టీ లీడర్స్తోనా లేకుంటే ఎట్లా అయిందని ఇంతవరకైతే దాని మీద నిర్ణయం కాలేదు. బట్ డెఫినెట్గా పార్టీ లీడర్లు ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ, బబిత కానీ. ఏమండి? జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి ఒక భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద, రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ దేశం, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్స్తోని. కానీ మేము మాత్రం తగ్గించి ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లు 12 నుంచి 5 తీసుకుపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆ జిఎస్టీ సంబంధించినటువంటి ఒక ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో నెక్స్ట్ ఎలక్షన్స్లో యూరోప్లో అనేక దేశాల్లో ఆ ప్రభుత్వం రాలే. కానీ భారతదేశంలో జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టిన తర్వాత 2 సార్లు ప్రభుత్వంలో వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా. కాబట్టి ఈ సింప్లిఫైయింగ్ ట్యాక్సేషన్, సింప్లిఫైడ్ ట్యాక్స్, దీనిలో అన్ని చోట కూడా ఇప్పుడు ఎంత ట్యాక్స్ బేస్ పెరిగింది. గతంలో ట్యాక్స్ బేస్ ఓన్లీ ఫ్యూ ల్యాక్స్, 100 కోట్ల జనాభాలో కేవలం కొంతమంది మాత్రమే ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్యాక్స్ బేస్ పెరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బేస్ కూడా పెరిగింది. జిఎస్టీ ట్యాక్స్ పెరిగింది. చూడండి, గత 2018 నుంచి ఇప్పటి వరకు 66 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెరిగింది. సో కాబట్టి మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. उनका दिमाग उस समय गब्बर नहीं गोबर था. मैं वही देखूंगा. कभी भी हो दूर दृष्टि से देश के बारे में सोचना चाहिए. देश के हित में जो करेगा काम
उसको मिलेगा इनाम, और वो इनाम देश की जनता ने मोदी जी को दिया है 3 बार आज देश को सत्ता में लाने के लिए। तो मैं यही समझता हूं कि जो विपक्ष है ये सोच नहीं सकती है। हालांकि कांग्रेस पार्टी विपक्ष जो है उस समय 2014 से पहले जो सत्ता में थी, हम विपक्ष में थे, उस समय जीएसटी का जो अंकुरार्पण किया था, जीएसटी के बारे में जो लाना चाहती थी वो कांग्रेस सरकार थी, वो ला नहीं सकी, हम ला के बताए। वो कैसे बोल सकते हैं, कैसे विरोध कर सकते हैं? दो जीभ नहीं रहना चाहिए किसी को, एक ही बात पे उनको रहना चाहिए। ये जो है इनकी हिपोक्रेसी, अपोजिशन की हिपोक्रेसी थी कि जीएसटी को उन्होंने किया। आज जीएसटी दुनिया में सबसे बड़ा, आज भारत देश में जो टैक्स सिस्टम है, सबसे ज्यादा रेवेन्यू भारत को आ रहा है, और इसमें कोई भी इसको इनकार नहीं कर सकता है। मैं चाहता हूं कि यहाँ के लोग भी उसका खंडन करें, उसका विरोध करें। बिहार में उन्होंने बात किया, इसलिए बंद तो किया है, लेकिन हम गौरव करते हैं माता जी का, मोदी जी के माता जी का, और इसलिए हम जो है वो माँ को गाली देंगे, लेकिन जिस माँ ने मोदी जी को जन्म दिया है और जिस मोदी ने आज देश की जनता के लिए इतना बड़ा आज राहत दी है जीएसटी के नाम पर, उनको हम कल जो है दूध से उनका अभिषेक करेंगे।